ఇప్పుడు మనం అరకులో పద్మావతి గార్డెన్ లో ఉన్నాం. ఈ రోజు అయితే ఇక్కడ మనం అరకు చలి ఉత్సవాల్లో భాగంగా స్పెషల్ అట్రాక్షన్ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పటి వరకు అరకు అందాలు అనేటప్పటికీ అందరికీ చాలా చాలా ఒక స్వీట్ మెమొరీ. ఇందులో హై మూమెంట్ కి వెళ్ళి అక్కడి నుంచి టోటల్ వ్యూ చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం హాట్ ఎయిర్ బెలూన్ లో వెళ్ళి సో ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ మాత్రం చాలా ఓపెన్ స్పేస్ కాబట్టి సో వింగ్స్ డైరెక్షన్ కూడా మనం చేయబోయే రైడ్ కి చాలా కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇది కాస్త రిస్క్ తో కూడిన పని అని చెప్పొచ్చు. సో వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో ట్రిప్ కి అయితే 2 మెంబర్స్ ని తీసుకువెళ్తారు. బట్ ఇదేంటంటే మనం చూస్తున్నాం చాలా ట్రై చేస్తున్నా వింగ్స్ వస్తున్నటువంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వింగ్స్ వస్తూ ఉండటం వల్ల ఇది పైకి మూవ్ అవ్వడం కూడా కాస్త కష్టంగానే అనిపిస్తోంది. ఏంటంటే ఇది ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఒకసారి అలా పైకి వెళ్దాం హాట్ ఎయిర్ బెలూన్ లో. ఆ తర్వాత పై నుంచి వస్తున్నటువంటి విజువల్ వ్యూని అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో హాట్ ఎయిర్ బెలూన్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం ఏమాత్రం హైట్ కి వెళ్తున్నామో బట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా వీళ్ళు మనకి ఇక్కడ ఈ హాట్ ఎయిర్ బెలూన్ ట్రిప్ ని మాత్రం మనకి ఆ థ్రిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తున్నారు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు మనం ఎంత హైట్ వచ్చి ఉంటాం, 300 feet హైట్ లో ఉన్నాం. సో అప్రాక్సిమేట్ గా దీని హైట్ ఎంత వరకు వెదర్ కోఆపరేట్ చేస్తే ఎంత వరకు దీని హైట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం 300 feet హైట్ కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనం చూస్తున్నాం చుట్టూ ఉన్నటువంటి అరకు అందాలు అన్ని కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈవెన్ ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా వాళ్ళు సెల్ ఫోన్స్ లో ఈ బ్యూటీస్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. బట్ ఇది స్మాల్ రిస్క్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ వీళ్ళు ఇక్కడ రోప్ సహాయంతో వీటిని మాత్రం కంట్రోల్ చేసే పరిస్థితి కూడా కనపడుతోంది. సో కొన్ని సందర్భాల్లో ఎయిర్ డైరెక్షన్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఫస్ట్ టైం అయితే చిన్నపిల్లలు అయితే కొంచెం ఇది ఫోర్స్ గా దిగుతున్నప్పుడు కొంచెం భయపడడానికి స్కోప్ కూడా ఉంటుంది. బట్ ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇది ఎలా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, వీళ్ళు ఎంత రిస్క్ చేస్తున్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు దీనికోసం అని చెప్పడానికి. ఈ రోప్స్ ఏవైతే దాని హెల్ప్ తీసుకొని వీళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తున్నారో దానికోసం అక్కడ కింద మ్యాన్ పవర్ కూడా చాలా టైమింగ్ తో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతోంది. ఇంకా చాలా మంది కింద ఉన్నారు. సో ఇప్పుడైతే ఎయిర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది కూడా చిన్న టెన్షన్ అయితే వస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇది మాత్రం ఒక థ్రిల్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తా. ఒక 5 to 7 minutes అయితే మనం ఎయిర్ లో అలా హోల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని పైకి పంపించిన తర్వాత దాని ఎయిర్ మూవ్మెంట్ బట్టి కూడా మనం ఇక్కడ హోల్డ్ చేసుకునే కెపాసిటీని వీళ్ళు చూసుకుంటున్నారు. సో ఇట్లా మనం 300 meters హైయెస్ట్ ఫీట్ కి వచ్చిన తర్వాత సో అలా ఒక 5 minutes 5 to 7 minutes అలా హోల్డ్ చేశారు ఎయిర్ లో. సో మనం ఏదైతే ఈ సరౌండింగ్ లో ఉన్న బ్యూటీ కానీ గ్రీనరీ కూడా హ్యాపీగా సెల్ ఫోన్స్ లో క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో జనరల్లీ అరకు అనేటప్పటికీ ఒక బ్యూటిఫుల్ మెమొరీ మనందరికీ ఉంటుంది. సో ఆ బ్యూటిఫుల్ మెమొరీస్ లో ఈ హాట్ ఎయిర్ బెలూన్ ట్రిప్ కూడా ఒకటి. ఫస్ట్ టైం అండి రైడ్ అనేది. మా వైఫ్ ని తీసుకొచ్చాను బర్త్డే అని. పిల్లడు కూడా ఫస్ట్ టైము రైడ్. మా మిస్సెస్ కూడా ఫస్ట్ టైము. అరకు వ్యూ అనేది ఎలా ఉంటుంది అని మనకి టాప్ యాంగిల్ నుంచి చూస్తే అరకు ఎలా ఉంటుంది, యాంగిల్ ఎలా ఉంటుంది అన్నది పూర్తిగా కూడా మనకి ఆబ్జెక్ట్ అనేది కనపడింది. బాగా హైకి తీసుకెళ్లారు. బయట హెలికాప్టర్ రైడ్ మీద కూడా ఎక్కువసేపు ఉందండి. వ్యూ చాలా బాగుందండి. మెమరబుల్ రైడ్ కింద ఉంది మాకు. అరకు ఉత్సవాలు జరుగుతున్నాయి. అది కూడా మాకు ఈ ఇన్స్టాగ్రామ్ మీ మీడియా ద్వారా తెలిసి బర్త్డే కదా అని తీసుకొచ్చాము. అట్రాక్టివ్గా ఉన్నాయి. మొత్తం కూడా ఉన్న రైడ్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఆంధ్రప్రదేశ్ టూరిజం మన
మినిస్టర్ గారు అవనండి లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్ అవనండి చేసేది చాలా బాగా చేస్తున్నాయి. ఈ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ అరకు ఫస్ట్ ని ఇంత బాగా చేయడం చాలా బాగుందండి. చెప్పండి, హెలికాప్టర్ ఎక్కారు కదా, ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. ఫస్ట్ టైం ఎక్కాను, చాలా బాగుంది. సైట్ సీయింగ్ మొత్తం చూపించారు, చాలా బాగుందండి. ప్రైస్ రీజనబుల్ అనిపించిందా? రీజనబుల్ గానే ఉందండి. భయమే లేదా? లేదండి. అంటే ఇలా ఎక్కారు కదా, వాళ్ళు స్పెషల్ గా అనిపించిందా? స్పెషల్ గా అనిపించింది. ఉన్న రైడ్స్ లో ఇది హెలికాప్టర్ రైడ్స్ స్పెషల్ గా అనిపించి మా బాబు కోసం స్పెషల్ గా తీసుకొచ్చాము. చాలా బాగుంది, హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేము. 7 minutes అండి. అరకు ఇది ఫస్ట్ టైం అండి. అరకు ఫస్ట్ టైం టాప్ యాంగిల్ లో చూద్దాం. అంతే. ఫస్ట్ టైం ఎక్కావా? మీ ఫ్రెండ్స్ ఏమని చెప్తావు? చెప్పు, ఫ్రెండ్స్ ఏమని చెప్తావు? హెలికాప్టర్ ఎక్కండి అని చెప్తావా? బాగుందా? భయమే లేదా? భయమే లేదా? వచ్చాం మేము యాక్చువల్గా విషయం అంటే వైజాగ్ ఇదంతా వైజాగ్ అంతా టూర్ ట్రిప్ కోసం. అండ్ ఇక్కడ అరకులో విహాంగ్ అడ్వెంచర్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎయిర్పోర్ట్ ఇది హెలికాప్టర్ రైడ్ అనేది చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. వీళ్ళ సర్వీసెస్ అండ్ వీళ్ళదంతా కేర్ చేయడం, వీళ్ళందరూ ప్యాసింజర్స్ ని అందరినీ నీట్ గా చేయడం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీ వన్ దట్ వచ్చి ఒకసారి పక్క అందరూ రేపు లాస్ట్ డే అనుకుంటా, అందరు వచ్చి ఎంజాయ్ చేయండి అందరు రైడ్. ప్రైస్ కంపేర్ చేస్తే అంటే ఓకే, ఎక్స్పీరియన్స్ లో అయితే ఇట్స్ వెరీ గుడ్, ఓకే అని చెప్తాను. బట్ ఇంకా కొంచెం సేపు టైం ఉంటే బాగుండే అనిపించింది నా రియల్ ఎక్స్పీరియన్స్. బట్ నా ఫస్ట్ టైం అనమాట ఇది. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్, ప్రైస్ కూడా ఓకే, రీజనబుల్ ఉండే. సో ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయాల్సి. థ్యాంక్స్. ఎస్, పైన ఇట్స్ ఎలా అంటే మొత్తం టిల్ట్ అయిపోయి మొత్తం మన యాంగిల్స్ అన్ని డిఫరెంట్ అయిపోయినాయి అనమాట. మనం ఎప్పుడు స్ట్రైట్ చూస్తాము, ఇలా చూస్తాం కదా, సో ఎప్పుడు క్రాస్ బెండ్ అయి చూడడం, అవంతా బిల్డింగ్స్ అన్ని పడిపోయేలా చాలా చాలా ఎక్సైట్మెంట్, చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది అనమాట నాకైతే. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్, చాలా మంచిగా అనిపించింది. సో అరకుని డిఫరెంట్ యాంగిల్ లో చూడొచ్చు కాప్టర్ లో అయితే నేను చెప్పగలుగుతాను. చెప్పండి, ఎలా ఉంది? ఫస్ట్ టైం ఎక్కారా? ఫస్ట్ టైం ఎక్కాము, చాలా బాగుంది. మొత్తం అంతా చూసండి, అరకు వ్యాలీ అంతా కనబడుతుంది. చాలా బాగుంది. భయమే లేదా? భయం వేయలేదండి. ఆల్రెడీ ఇంకో ముందు ఎక్కాము. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి ఎక్కమంటే ఎక్కుతామండి. చక్కగా అన్ని పాయింట్లు అన్ని చక్కగా అన్ని బాగా కనిపించాయండి పైనండి. చాలా అందంగా కనిపించాయి. కోరిక తీరిపోయింది. చాలా బాగా ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచిందని చెప్పండి. అరకు ఉత్సవాల్లో ప్రత్యేకంగా ఇదొక ఎయిర్ప్లేన్ అనేది చాలా ముఖ్యం, చాలా బాగుంది, అందరూ ఎక్కాలి.